ఎన్నికల తర్వాత పార్టీ నిర్వహిస్తున్న మొదటి ప్రధాన బహిరంగ సభ కావడంతో వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి జనసేన ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్లీనరీకి సంబంధించి సమన్వయ కమిటీని నియమించింది. ఈ ప్లీనరీ సందర్భంగా జనసేనలోకి భారీగా వలసలు ఉండబోతున్నాయట. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలుండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో ఈ నెల 14న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఆవిర్భావ భారీ సభకు సంబంధించి భూమి పూజ పూర్తయింది. తాజాగా జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను జనసేన పీఏసీ చైర్మన్ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రధాన వేదిక నిర్మాణం, గ్యాలరీల ఏర్పాటు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగాలకు సంబంధించి సూచనలు చేశారు. సభా ప్రాంగణంలో మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత జరిగే ఈ వేడుకలను విజయవంతంగా చేయాలని పార్టీ పట్టుదలగా ఉంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక తొలి ప్లీనరీ కావడంతో సభను భారీగా నిర్వహించనున్నారు. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను సక్సెస్ చేయడానికి జన సైనికులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పోస్టర్ను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురం వేదికగా ఈ సభ జరగనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. జనసేన వ్యవస్థాపక దినోత్సవ సమావేశానికి సమన్వయ కమిటీని ప్రకటించింది. కాకినాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి సమన్వయ కమిటీ పనిచేస్తుందని పార్టీ పేర్కొంది. ఈ కార్యక్రమం సజావుగా జరిగేలా చూసేందుకు క్రౌడ్ మేనేజ్మెంట్ మరియు లాజిస్టిక్ కమిటీలతో కలిసి ఇది పనిచేస్తుంది. మంత్రి కందుల దుర్గేష్తో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఏవి రత్నం, కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, పడాల అరుణ, తమ్మినేని వెంకటేశ్వర్లు, పాలవలస యశస్వి, లింగోలు సత్యనారాయణ, ఎర్రంకి సూర్యారావు సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జనసేన ప్లీనరీ సందర్భంగా పార్టీలోకి భారీ జాయినింగ్స్ ఉండేలా ప్లాన్ చేశారట. ఆ రోజు పెద్ద ఎత్తున వైసీపీ నుంచి నాయకులు జనసేనలో చేరుతారు అని అంటున్నారు. ఆ లిస్టులో మొదటి పేరుగా ఒంగోలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పేరు గట్టిగా వినిపిస్తోంది. సిద్ధా రాఘవరావుని జనసేనలోకి తీసుకుని వచ్చేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పావులు కదిపారట. బాలినేని ఇటీవలే చక్రం తిప్పి ఒంగోలు కార్పొరేషన్ని కూటమి పరం చేయించారు. మూకుమ్మడిగా వైసీపీ కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకున్నారు. ఇప్పుడు సిద్ధా రాఘవరావు వంటి బిగ్ షాట్ని జనసేనలో చేర్పించడం ద్వారా జనసేన బలాన్ని 4 గింతలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. జగన్కి దగ్గర బంధువుగా ఉన్న బాలినేని జనసేనలోకి చేరి తన పలుకుబడితో చక్రం తిప్పుతుండడంతో వైసీపీ నుంచే నాయకుల వలస మొదలైంది.